నమస్తే తెలుగు బంధువులందరికీ. మీరు టైటిల్లో చూసినట్టుగా అట్లాగే తమ్మునైల్లో చూసినట్టుగా సౌత్ ఇండియాలో ఈ వర్షాకాలంలో మనము చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనే దాని మీద మాట్లాడుకోబోతున్నాం. అరే బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది, సన్సెట్ అద్భుతంగా కనబడుతుంది. ఎక్కడున్నాడు ఆదిత్య అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అక్కడికి కూడా రాబోతున్నాను, ఎక్కడున్నా అనేది కూడా చెప్పబోతున్నాను. అయితే కమింగ్ టు ద పాయింట్, మనము ఫస్ట్ తెలంగాణ ఆంధ్రలో మనము ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనేది ఆల్రెడీ విన్నవి మనం ఎక్కువ డిస్కస్ చేయకుండా విననివి, ఎస్పెషల్లీ నేను కేరళకు సంబంధించి చెప్పబోతున్నాను. అసలు వినని పేరు, మళ్ళీ 3 డే ట్రిప్, దగ్గరి ప్రదేశాలు, సరౌండింగ్ ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఫస్ట్ తెలంగాణ నయగార, తెలంగాణలో హయ్యెస్ట్ వాటర్ ఫాల్ కుంటాల, అదే ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొచ్చర, అదే ప్రాంతానికి దగ్గరలో ఉన్న నిర్మల్, కొయ్యబొమ్మలు, ఈ మూడింటిని కవర్ చేసుకున్నాం ఒక పాయింట్. రెండో డెస్టినేషను ములుగు జిల్లాకి సంబంధించి బోగత వాటర్ ఫాల్, వరంగల్ జిల్లాకి దగ్గరలో రామప్ప, తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఇక ఆంధ్ర విషయానికి వస్తే తూగో పాగో జిల్లాలు, కోనసీమ అందాలు ఇప్పుడు ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. దీని గురించి మనము విన్నాము, చాలా వీడియోస్ ఉన్నాయి. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కేరళ, కేరళలో మాన్సూన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. బేసికల్లీ అక్కడ కోనసీమ అందాలు అట్లాగే గోవా, ఈ రెండు మిక్స్ చేస్తే ఒక కేరళ ప్లస్ శ్రీలంక, ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక కేరళ లాగుంటుంది. కానీ ఎక్స్ప్లోర్ చేసిన ప్రదేశాలు కాకుండా ఎక్స్ప్లోర్ చేయని ప్రదేశాలను డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ రూట్లో. అందరూ ఆలపి ఆలపూజ అని అంటారు, బ్యాక్ వాటర్స్కి చాలా ఫేమస్ అని చెప్పేసి. ఎస్, అఫ్ కోర్స్ కావచ్చు. మున్నార్, ఎట్ ద సేమ్ టైం వాయనాడ్, వాటికి సంబంధించి సపరేట్ వీడియోస్ మన ఛానల్ చేయడం జరిగింది ఆల్రెడీ. అవి కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బేస్డ్గా, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుండి అండ్ వైజాగ్, విజయవాడ దగ్గర నుంచి మనం కనుక బయలుదేరినట్లయితే, ఈ మధ్య ఫ్లైట్ అయినా కానీ లేకపోతే బస్ అయినా కానీ ట్రైన్ అయినా కానీ డైరెక్ట్ హైదరాబాద్ టు త్రివేంద్రం అంటే తిరువనంతపురం, అంటే కేరళ రాష్ట్ర రాజధానికి అక్కడికి వెళ్తే ఈ మధ్య ఫ్లైట్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళగానే తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ఎలాంటి ఆయాసము ప్రయాసపడడానికి కూడా మనకు ఏమీ ఇబ్బంది ఉండదు. అక్కడ హాయిగా సజావుగా ఆలయ రూల్స్ నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటే మనకు హాయిగా దర్శనం అయిపోతుంది. ఇంతకుముందు మనం ఈ లాస్ట్ వీక్ కూడా ఫుల్ వీడియో చేయడం జరిగింది, అనంత పద్మనాభ స్వామి ఆలయ వివరాలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మనము తిరువనంతపురం టు వార్కలాకు మనం రావచ్చు. వార్కలా అనేది చాలా ఈజీ డెస్టినేషను. తిరువనంతపురం నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. 40 రూపీస్లో మనము ట్రైన్ ఫెసిలిటీస్ ద్వారా చేరుకోవచ్చు. సో వార్కలా అనేది ఒక గోవాకి ఆల్టర్నేట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. గోవాకి ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్, ఎక్స్పెన్సివ్ అని అనుకుంటే వార్కలా అనేది ఒక ప్రైమ్ డెస్టినేషన్ కేరళలో. మళ్ళీ ఇదంతా ఒక సీక్వెన్స్, తిరువనంతపురం టు వార్కలా. వార్కలా నుంచి మనము మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న బ్యాక్గ్రౌండ్ సెటప్ కొల్లాం డిస్టిక్లోని మున్రాయ్ ఐలాండ్. అయితే అందరూ ఆలపి ఆలపి అంటారు, కానీ ఆలపికి మించి ఈ మున్రాయ్ ఐలాండ్ అనేది ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాము, సన్సెట్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అంటే దీని మీద ఫుల్ వీడియో చేయబోతున్నాను డీటెయిలింగ్గా. అయితే మీకు టుకీగా ఈ మాన్సూన్లో చూడవలసిన ప్రదేశాల గురించి ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ రకంగా కనుక ప్లాన్ చేసుకుంటే 3 or 4 డే ట్రిప్ విత్ ఇన్ బడ్జెట్, బ్యాచిలర్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, హాయిగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ బేస్డ్, హైదరాబాద్ టు త్రివేంద్రం, అక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం, అక్కడి నుండి వార్కలా బై ట్రైన్, వార్కలా టు కొల్లాం బై ట్రైన్, ఈజీ రూట్ మ్యాప్ 3 డేస్లో అయిపోతుంది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఇది కొత్తగా ఉంది, అరే ఉండాలనిపిస్తుందంటే బేస్డ్ అపాన్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇది వర్షాకాలంలో సౌత్ ఇండియాలో మనం చూడవలసిన ప్రదేశాలు. తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ప్లేసెస్ కవర్ చేసాం. స్పెషల్లీ కేరళ పార్ట్లో చూసిన ప్లేసెసే కాకుండా చూడని ప్లేసెస్ని మనం చెప్పాము. అందులో మున్రాయ్ ఐలాండ్, ఇది మీరు గుర్తుంచుకోండి.
దర్శించుకోవాలి. ఒకసారి కావాలంటే మీరు సెర్చ్ చేయండి, ఫుల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్, జీవితపు ప్రయాణ సమాహారమే మన ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో.